అందరికీ నమస్కారం. చీటికి మాటికి రెచ్చిపోయే మన డీసీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడో తెలియడం లేదు. అతనిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు ముఖ్యాంశం ఏమిటంటే తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రొయ్యమీసాల కిరణ్ అంటారండి. అతని గురించి తెలుసుకుందాం. అతనికి హాబీ ఏమిటంటే ఆడవాళ్ళని చెరబెట్టడం, దోచేయడం. రీసెంట్ గా లక్ష్మి అనే ఆవిడ దగ్గర 1,20,00,000 దోచేశాడని ఆవిడ చెబుతుంది. సిగ్గు లేదా, శరం లేదా, లజ్జ లేదా, మీకు సిగ్గు లేదా, మీకు పౌరుషం లేదా? మీకు పవన్ కళ్యాణ్ గారు చక్కటి ప్రశ్న వేశారు. సిగ్గు లేదా, లజ్జ లేదా అని మీరు అడుగుతున్నారు. ప్రజలు కూడా మిమ్మల్ని అదే అడుగుతున్నారు. మీ సిగ్గు లజ్జ అన్ని విడిచిపెట్టేశారని. పౌరుషం లేదా, మీకు ఆత్మ గౌరవం లేదా, సిగ్గు లేదా, శరం లేదా, ఏం లేదు మీకు. సిగ్గు ఉండాలి మీకు. పవన్ కళ్యాణ్ గారు ఆవు చేలో వేస్తే దూడలు గట్టు వేస్తుంది. అలాగే మీ జన సైనికులందరూ కూడా చేలోనే వేస్తున్నారని తెలిసారు. మీరు సిగ్గు లజ్జ విడిచిపెట్టేశారు సుమి. ఈ కిరణ గాడి గోల చూడకుంటావా? కంటిన్యూ. ఒక్క గ్లాసు మిరియాల పాలు ఖర్చులకు పోతే 2 యాలక్కాయలు కూడా తగిలించవా? పవన్ కళ్యాణ్ గారు యాలక్కాయలు ఎందుకండి? చక్కటి ఘాటైన మసాలా మీ యొక్క రాయల్ అదేనండి. రొయ్యమీసాల కిరణ్ గారు రెడీ చేశాడు. ఆ ఘాటైన మసాలా విని ఆనందించండి. ఈ కిరణ్ గారు ఈ మహిళకు చేసినటువంటి ద్రోహము 1,20,00,000 రూపాయలు ఆమెను దోచేశాడని చెబుతుంటే నువ్వు మనిషివో కాదో నాకు తెలియదు. ఒకసారి నువ్వు మనిషివే అయితే తప్పకుండా స్పందిస్తావు. వెంటనే వాడిని అరెస్ట్ చేసి లోపలేస్తాం. ఒక్కసారి విను. లక్ష్మి లైఫ్ లో ఒక నన్ను చాలా మోసపోయాను. 1,20,00,000 ఇచ్చాను అతనికి అప్పులు చేసి. అతను నా పిల్లల్ని చంపుతారని బెదిరించి ఎన్నో చేసి కేవలం 30,00,000 నాకు బాండ్లు చెప్పు రాయించాడు. నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు. ఇలా పిలిచి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా నేను బతకలేను. అప్పులు ఎక్కువైపోయాయి. పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నాను. అతను ఎవరు? కిరణ్ రాయ్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్. నేను సరిపోయాకైనా నా డబ్బు నా పిల్లలకి చెందుతాయని ఆశిస్తున్నాను. కేవలం కిరణ్ వల్లే నేను ఈరోజు చనిపోతున్నాను. వైసీపీ నాయకులు ఈరోజు పొద్దున్న నుంచి కూడా వాళ్ళ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా ఐడీలలో వాళ్ళు నా మీద ఏమి చేయలేమా కిరణ్ రాయల్ని ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి మామూలు ఆడవాళ్ళు పెట్టి రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి అలవాటే. ఒరే రొయ్య మీసాల కిరణ్ గా నీకు సిగ్గు లజ్జ మానము ఏమన్నా ఉన్నాయిరా? నువ్వు మనిషి జన్మేరా? అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావురా? నువ్వు దోచేసావని ఆవిడ చెబుతుంటే వైసీపీ వాళ్ళు పురుగొల్పారంటావేంద్రా? నువ్వు చెప్పరా, క్లారిటీ ఇవ్వరా? నువ్వు 1,20,00,000 ఆవిడ దగ్గర దోచేసావంట. అలాగే వాళ్ళ పిల్లలను కూడా చంపేస్తావని ఆవిడ చెబుతుంది కదరా బెదవా. ఈరోజు అదే మరి ఇక్కడ ఒక రెడ్డి, వైరస్ రెడ్డి, అభినయ్ రెడ్డి ఆయన పేరు. ఆయన కూడా పేరు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆయన తిరుపతిలో ఆయన ఎవరెవరు వాడుకున్నాడు, ఏమేం చేసినాడో ఇంకా అన్ని స్టార్ట్ చేస్తాం మేము, అవసరం ఉంది కాబట్టి. చెత్త ఎదవా, నువ్వు నాకు తెలిసి అన్నం అయితే తినలేదు. నువ్వు గ్యారంటీ పొద్దున్నే లెగుస్తానే లెటిన్ లోకి వెళ్ళిపోయి అశుద్ధమే తింటావు. అందుకేలా మాట్లాడుతున్నావు? నువ్వు మనిషి జన్మో కాదు, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోరా. ముందు ఎవరికో నేను 1,20,00,000 డబ్బులు తీసుకున్నాడట. ఒక క్రిమినల్ కిలాడి లేడీ, తన పేరు లక్ష్మి. తను ఈరోజు వీడియో ఇచ్చింది, వీడియో చూపిస్తాను. కిరణ్ గా ఏమన్నావు? ఎవరో లేడియా? తెలియదా? ఎప్పుడు చూడలేదారా? 1,20,00,000 దొబ్బినప్పుడు తెలియదారా? అబ్బా ఎంత నంగా నాచివరా చెప్పురా. ఫ్రెండ్స్, వీళ్ళిద్దరి యొక్క మొబైల్ సంభాషణ ఒకటి ఆడియో రికార్డింగ్ ఉంది. అది ఒక్కసారి వింటే మీకే ఇతని యొక్క లీలలు అర్థమవుతాయి. ఎందుకు అమ్మాయి దగ్గర చీట్ చేశావు? నా గురించి కనుక్కో. ఒక్కడు చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తాను. నాకు కోపం తక్కువ కాదు మారుతున్నా, ప్రశాంతం ఉంది. నన్ను కిలక కోపం తక్కువని కాదు, పక్కన లంజింది కాబట్టి మాట్లాడుతున్నావు. ఎప్పుడు నేను మారుతున్నా, పద్ధతిగా మారుతున్నా. పక్కన మీరు కాదు, నేను చూసుకోను.
నాకు నువ్వు కావాలి. నువ్వు ఎటువంటి ఏం చేసినా సరే నేను దక్కించుకుంటాను. ఏం ఇంటర్ కూడా పెట్టాను. నువ్వు ఏం చేసినా ఏమి ఇష్టం లేనప్పుడు ఎందుకు అంత ఖర్చు పెట్టించిన నా దగ్గర? నా లైఫ్ కాదు, నా లైఫ్ ని చూసుకున్నప్పుడు నన్ను ప్రశాంతం. నా దగ్గర ఎందుకురా ఖర్చులు పెట్టించినావు? నేను ఒకటే చెప్తున్నా, నీకు ప్రతి ఒక్కటే అంతెందుకు అప్రాలు నీ కారుకే నేను ఇచ్చినాను రా మొత్తం. ఎందుకురా తీసుకున్నావు? సిగ్గులేదా? నువ్వేమన్నా చూడు, నాకు ఫోన్ చేయి. నీ ఏ రోజున మీ అమ్మకి, మీ వదిలికి, మీ అన్నకి, మీ ఒక్క రోజు మా అమ్మకి వదిలికి నువ్వు చేసుకో. నా తప్పుంది అంటే నిలబెట్టి చంపేనమ్మా. నా తప్పుందంటే నీకు అడిగే రేస్తున్నానమ్మా. నిలబెట్టి చంపేనమ్మా. నువ్వు ఎందుకు చేస్తున్నావు పని? ఎందుకు చేస్తున్నావు? నాకు చెప్పాల్సిన అవసరం నీకు ఉంది కిరణ్. 100% ఉంది. నువ్వు అనుకున్నంత తేలిక కాదు ఇది. నీ లైఫ్ లో చాలా మంది వచ్చే ఉండొచ్చు, అందరిలా కాదు. నేను అందరిలాగా నేను కాదు, నేను వేరు. ప్రాణంగా ప్రేమించా. ఇంకా ఏం చెప్పలా? మాట్లాడాలి దాంతో నేను. ఇంకా లేదు, నేను దాంతోనే తెలుసుకోవాలి. తెలుసుకుంటా. నా హెల్త్ గురించి నీకెందుకురా? నా హెల్త్ గురించి నేను కాసుకోండావు కదా. నువ్వు పోతానని కాసుకోండావు కదా. కాసుకోండావు కదా. ఏం చేస్తావు? చిరంజీవి డైలాగ్ కాదురా, వెయిట్ చేస్తున్నా నీకోసం. దాని కథ నీ కథ ఇద్దరు కథ దాల్చడానికి వెయిట్ చేస్తున్నారండి. రా దానికి వస్తున్నా ఫోన్. ముందంత మాట్లాడా నువ్వు? ఇక్కడ మాట్లాడతావా పోలీస్ స్టేషన్ లో మాట్లాడతావా? ఇక్కడ మాట్లాడతావా పోలీస్ స్టేషన్ లో మాట్లాడతావా? ఎక్కడ మాట్లాడు? మాట హద్దు దాటుతున్నాయి. పోలీస్ స్టేషన్ ఈ రోజు సమయం నువ్వు నేను తీసా పోలీస్ స్టేషన్ వెయ్యిరా మగవాడైతే వెయ్యిరా. నువ్వు ఇల్లు నువ్వు స్టేషన్కి వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇయ్యి, నేను వస్తా. నువ్వు వెళ్ళి కంప్లైంట్ అదే పోలీసు నేను వస్తా. ఏ పోలీస్ స్టేట్ వెళ్ళు, నేను వస్తా. పోలీస్ స్టేషన్ వెళ్ళి నీ అమ్మ బేబకు బ్లాక్ మెయిల్ చేస్తే పొరం బొక్కలు పుట్టిందానా నన్ను బ్లాక్ మెయిల్. హద్దులు మాటలకి హద్దులు. నీ అమ్మదో నువ్వు ప్రపంచంలో యాడికి హద్దులు. నా ఇంటర్ మా ఇంటర్ కూడా పెట్టి అలా చేసుకో. నీ అమ్మ తెంగా స్టేషన్ పోయే పూక పోయే హద్దులు. ఫ్రెండ్స్ విన్నారు కదా ఇప్పటి వరకు వీరి సంభాషణ. ముఖ్యంగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కి ఇవేమీ వినపడడం లేదు. చెవుల్లో సీసం పోసుకున్నాడు, నోడు నాలుక కోసేసుకున్నట్టుగా ఇక్కడ ప్రవర్తిస్తున్నాడు. గతంలో ఇతడు ప్రవచనాలు చెప్పాడు. ఆ ప్రవచనాలన్నీ ఒక్కసారి మనం విందాం. సోషల్ మీడియాలో ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తా అవి అని మాట్లాడుతుంటే వాటిపైన భావ ప్రకటన. ఆహా ఎంత చక్కగా సెలవిచ్చావు. అది వైసీపీ వారికే వర్తిస్తాయి కానీ నీకు వర్తించవా? నువ్వైతే నోటికొచ్చినట్లు మాట్లాడేయచ్చు. నీ జన సైనికులు ఆడవాళ్ళని చెరబట్టేసి కోట్ల రూపాయలు దోచేస్తే నీకు చెవుల్లో సీసం పోసుకున్నావా? తెగేదాకా లాక్కండి. సహనం ఎంత ఉందో ఈ ప్రభుత్వానికి
తెగింపు కూడా దానికి 10 ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకో. పవన్ కళ్యాణ్ గారు చక్కటి మాట సెలవిచ్చారు, సహనాన్ని పరీక్షించకూడదు. మరి ప్రజలు సహనం కోల్పోతే ఏమైతుంది? ఒక్కసారి నీకు తెలియని హిస్టరీ లేదు కదా, 1,000 పుస్తకాలు చదువు, ఒక హిస్టరీ ఒక్కసారి చూసుకో. ప్రజలు తిరగబడితే రాజులు బట్టలు ఇప్పుకొని రోడ్ల మీద పరిగెత్తారు. నువ్వెంత, నీ దత్త తండ్రి ఎంత? అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనం, శాతగా కాదు. అబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పావు పవన్ కళ్యాణ్, నిజం చెప్పావు. ఎందుకంటే చూస్తున్నాం కదా, అధికారంలో ఉన్నావు కాబట్టి మహిళలను జరబెట్టి కోట్ల రూపాయలు నీ జన సైనికులు దోచేస్తున్నారు. పోలీసు అధికారులు కూడా చెప్తున్నాను, డీజీపీ గారికి కూడా చెప్తున్నాను, ప్రజల ఆవేదనను మీకు తీసుకొస్తున్నాను. ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నాను, జిల్లా ఎస్పీలకు చెప్తున్నాను, జిల్లా కలెక్టర్లకు చెప్తున్నాను. లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది. పవన్ కళ్యాణ్ మీరు చెప్పింది కరెక్టే, లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది. నాకు అర్థమవుతుంది ఏమిటంటే నువ్వే హోమ్ మినిస్టర్ ఏమో అని నాకు అర్థమైపోతుంది. అందుకే ఈ రొయ్య మీసాల కిరణ్ గారు అలా రెచ్చిపోతున్నాడు. తిరుచానూరు పోలీస్ స్టేషనా, మంగళం పోలీస్ స్టేషనా, తక్కువ పోలీస్ స్టేషన్ అని వాడు ప్రశ్నిస్తున్నాడంటే నువ్వే హోమ్ మినిస్టర్ ఏమో అని నాకు డౌట్ గా ఉంది. సువి, పవన్ కళ్యాణ్ గారు మీరు ఇక ప్రవచనాలు చెప్పడం ఆపేయండి. మీ రొయ్య మీసాల కిరణ్ గారి మక్కలు ఇరగొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు వాడిని అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు విర్రవీగిపోమని వాళ్ళు మీ జన సైనికులు చెప్పండి. మీరు కూడా పూర్తిగా బరి తెగించిపోయి విర్రవీగండి. ఒక రోజు వస్తుంది, ఆ రోజు బట్టలు ఇప్పుకొని రోడ్ల మీద నువ్వు, నీ దత్త తండ్రి, నీ దత్త తమ్ముడు పరిగెత్తడం ఖాయమే. మిరియాల పాలు కాయించుకొని తాగు. అందరికీ నమస్తేవాయ్. కంటిన్యూ. ఒక గ్లాసు మిరియాల పాలు, ఖర్చులకు పోతే 2 యాలక్కాయలు కూడా తగిలించవాయ్.